హలో. నమస్తే అండి. ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం. ఇంట్లో ఉన్న నట్స్‌తోని. చూసేయండి. నా దగ్గర ఉన్న నట్స్ అన్నీ కూడా నేను తీసుకున్నాను. ఫస్ట్ బాదం తీసుకున్నాను. ఒక టీ గ్లాస్ కొలత తీసుకుంటున్నాననమాట. అన్ని నట్స్ కూడా సేమ్ ఈక్వల్ రేషియోలో తీసుకుంటున్నాను. అన్నీ కూడా టీ కప్‌తో మెజర్ చేసుకొని ఒకసారి రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. బాదం వచ్చి డ్రై రోస్టే చేసుకుంటున్నాను. గీ వేసి రోస్ట్ చేస్తుంటే ఆయిల్ అనేది బయటకొచ్చేస్తుంది కాబట్టి బాదం మాత్రం డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, బాగా రోస్ట్ అయిన తర్వాత ఒక దాంట్లోకి తీసేసుకున్నాను. ఇది తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి కాజు అనమాట. కాజులో ఏంటంటే నేను కొంచెం ఘీ అనేది యాడ్ చేశాను. సో కాజు కూడా ఇలా వేయించేసుకుని ప్రతి నట్ కూడా దేనికి దానికి సపరేట్గా ఇలా వేయించుకున్నట్టయితే ఎందుకంటే ఒక్కొక్కటి వేగడానికి ఒక్కొక్క టైం పడుతుంది కదా. సో అన్నీ కలిపి ఒకేసారి మనం చేసేస్తే కొన్ని కొన్ని మాడిపోతాయి అనమాట. సో దేనికి దానికి సపరేట్గా వేయించుకుని తీసుకోవాలన్నమాట. ఇక్కడ వాల్నట్స్ కూడా వేసాను నేను. అన్నీ కూడా టీ కప్ మెజర్మెంట్‌తో తీసుకొని వేసాననమాట. సో ప్రతి నట్స్ కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని ఇలా వేయించుకోవడమే. తర్వాత పంప్కిన్ సీడ్స్ అనమాట. ఇవి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఉన్నాయి కదా అని చెప్పి నేను వేసాను. పంప్కిన్ సీడ్స్ కూడా జస్ట్ ఎక్కువసేపు పట్టలేదు. 2 నిమిషాల్లో వేగిపోయాయి. అవి కూడా తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను ఘీలో రోస్ట్ చేశాననమాట. నెక్స్ట్ మఖానా కూడా సేమ్ అదే టీ గ్లాస్‌తో ఒక గ్లాసెడు తీసుకున్నాననమాట. మఖానాకు మాత్రం కొంచెం టైం పడుతుంది రోస్ట్ అవ్వడానికి. లాస్ట్‌లో వేస్తున్నాననమాట మఖానా, ఎందుకంటే ఘీ అనేది పీల్చేస్తుంది. సో ఇలా క్రిస్పీగా అయిన వెంటనే మఖానాని తీసేస్తే సరిపోతుంది. సో లాస్ట్‌లో వేసుకుంటే మఖానా ఘీ అనేది పీల్చకుండా ఉంటుందన్నమాట. సో లాస్ట్‌లో డేట్స్ కూడా నేను ముందే గింజలు తీసి పెట్టుకున్నాను. ఆ డేట్స్‌ని కూడా ఒకసారి స్టవ్ మీద పెట్టి జస్ట్ వేడి చేస్తున్నాననమాట. ఈ ప్రాసెస్ ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి లడ్డు అనేది కొంచెం ఎక్కువ రోజు నిల్వ ఉంటుందన్నమాట. సో నార్మల్‌గా మనం మిక్సీ పట్టినా కూడా కొంచెం కచ్చాపచ్చాగా కాకుండా మెత్తగా పేస్ట్ అవుతుంది. కొంచెం ఇలా మనం వేడి చేసుకొని చేసినట్టయితే అనమాట. సో అందుకని చెప్పి నేను కొంచెం ఒక 10 వరకు తీసుకున్నాను డేట్స్. ఆ 10 డేట్స్‌ని ఒకసారి పొయ్యి మీద ఇలా వేడి చేశాననమాట. అప్పుడు కొంచెం దగ్గర పడుతుంది మెత్తగా. సో అలా కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారనివ్వాలి. సో ఇవి ఇంగ్రీడియెంట్స్ మొత్తం నేను యూజ్ చేసినవి. సో నెక్స్ట్ అన్నీ కొంచెం చల్లారిపోయిన తర్వాత మిక్సీ చేసేస్తున్నాను మొత్తం అన్నీ కూడా. సో కోర్స్ మోడ్లో పెట్టి మీకు ఎలా కావాల్సి అలా కచ్చపచ్చగా కావాలంటే జస్ట్ ఒక తిప్పి తిప్పి పెట్టేసుకోవచ్చు. లేదు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు తినలేరు, మాకు మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం మెత్తగా, పెద్దవాళ్ళు కూడా తినచ్చు రోజుకొక లడ్డు. అలా మెత్తగా కలిస్తే మెత్తగా, కొంచెం మాకు ఇలా కావాలి అనుకుంటే అటు ఇటు కచ్చపచ్చగా కోర్స్ మోడ్లో పెట్టి గ్రైండ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. నేనైతే కొంచెం అటు ఇటు కాకుండా మంచిగా చేశాను మా బాబు కోసం అని చెప్పి. సో అటు మరీ మెత్తగా చేయలేదు, అలా అని చెప్పి మరీ పొడి పొడిలాడుతూ చేయలేదు. మళ్ళీ పొడంగా ఉన్న మా బాబు తినడు. సో అందుకని చెప్పి కొంచెం మెత్తగానే చేశాను నేనైతే. సో ఇలా ఒక 2-3 టైమ్స్ నేను మిక్సీ చేసేసి మెత్తగా, మరి ఒకేసారి ఎక్కువసేపు తిప్పేసామంటే అందులోంచి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది బాదంలోది. సో లైట్గా తిప్పుకుంటే బెటర్ అనమాట, కొంచెం మెత్తగా చేసుకోవాలి అనుకునేవాళ్ళు. సో ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత అంతా కూడా బౌల్లోకి తీసేసుకున్నాను. ఇంకా ఘీ అనేది ఏమి యాడ్ చేయట్లేదు. నార్మల్గా మనకి డేట్స్ ఉన్నదే మనకి ఉండ చుట్టడానికి ఈజీ అయిపోతుందనమాట. సో ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుని పైనుంచి కింద వరకు ఏమైనా డేట్స్ ఉన్నాయా, నలిగాయా లేదా అనేది ఒకసారి చూసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసేస్తున్నాను. సో ఇలా మిక్స్ చేశాక మనకి ఇలా ఉండ అనేది ఈజీగా అయిపోతుంది. ఇంకా మళ్ళీ దీనికి సపరేట్గా ఘీ రాసుకోవడం కానీ, ఘీ అప్లై చేయడం కానీ ఏం అవసరం లేదనమాట. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. సో పెద్దగా ఉండలు కావాల్సితే పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా కావాల్సితే చిన్నగా చేసుకోవచ్చు. నేను కొంచెం పెద్దగాను కొంచెం చిన్నగాను అని కూడా చేశాననమాట. బాబు కోసం కొంచెం చిన్న చిన్న ఉండలు, నేను తినడానికి కొంచెం పెద్దగా, అలా 2 సైజెస్లోనూ చేసి పెట్టుకున్నాను. సో ఇది కిడ్స్కి కూడా హెల్తీ స్నాక్ అనమాట. స్కూల్కి అది కూడా స్నాక్స్లా పెడితే ఇష్టంగా తింటారు. సో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టంగా తినని వాళ్ళకి ఇలా లడ్డు రూపంలో చేసిస్తే ఖచ్చితంగా కిడ్స్ తింటారు. సో ఇలా కూడా తినట్లేదంటే ఇంకో 3-4 ఖర్జూరాలు అనేది మనం ఎక్స్ట్రా వేసుకున్నట్టయితే స్వీట్నెస్కి ఇంకొంచెం స్వీట్ బాగుంటుంది. అలా కూడా తినచ్చు. ఎక్కువ అక్కర్లేదనుకుంటే ఒక 10 వరకు సరిపోతాయి ఖర్జూరాలు. సో ఫైనల్లీ లడ్డూలు అయితే అయిపోయాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో రౌండ్గా. అంతే సింపుల్ అనమాట. ఇంట్లోనే ఉన్న నట్స్తో చేసేసుకోవచ్చు, ఏ నట్స్ ఉంటే ఆ నట్స్ వేసి.